ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ దాడులకు ప్రతి దాడులు చేయకుండా గత 4 రోజులుగా సైలెంట్గా ఉంది ఇజ్రాయెల్. కానీ ఇవాళ ఒక్కసారిగా ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా హెచ్చరించిన కయ్యానికి కాలు దువ్విన ఇరాన్ను తగిన బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ దాడులు దిగినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ మిసైల్స్ను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఒక అధికారి తెలిపారు. పెద్ద శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ కూడా తెలిపింది. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడులకు దిగిన ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవల ఇరాన్ ప్రధాని హెచ్చరించారు. తాము తీవ్ర దాడులకు దిగితే ఇజ్రాయెల్ భూస్థాపితం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ ఉదయం ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని అధికారులు తెలిపారు. ఇస్ఫాహాన్ ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. అతిపెద్ద సైనిక శిబిరం కూడా ఈ నగరంలో ఉంది. మరోవైపు ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అక్కడి అధికార మీడియా తెలిపింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సైతం యాక్టివేట్ చేసింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన పలు డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మిసైల్స్ను ప్రయోగించలేదని వెల్లడించింది. అక్కడి ఎయిర్ స్పేస్ను మూసివేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. అయితే ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇజ్రాయెల్ దాడి చేయకూడదని, ఒకవేళ చేస్తే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి.